సాయి కృష్ణ దర్యాప్తు మీద కేసు దర్యాప్తు మీద స్టేటస్ రిపోర్ట్ ఇవ్వని చెప్పి హైకోర్టు ఆదేశించింది. సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుండ్రంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు తాజాగా విచారణకు వచ్చిన వ్యాజ్యంలో పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంతకుముందు వాదనలు వినిపించారు. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారాన్ని ప్రభుత్వం కేవలం కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు వరకే పరిమితం చేస్తుంది. లాకప్ డెత్ వెనకాల డీజీపీ, విజయవాడ కమిషనర్, డీసీపీ, ఏసీపీ తదితరుల పాత్ర ఉంది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా డీజీపీ, విజయవాడ కమిషనర్లు హైకోర్టును తప్పుదోవ పట్టించారు. సాయికృష్ణ ఎక్కడున్నారో తమకు తెలియదని చెప్పారు. అయితే నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో సాయికృష్ణ టాస్క్ ఫోర్స్ పోలీసులు మే 6ని అదుపులో తీసుకున్నారు. తద్వారా సాయికృష్ణ గురించి పూర్తి వివరాలు డీజీపీ, కమిషనర్లకు స్పష్టంగా తెలిసిన అర్థమవుతుంది. దీని మీద పారదర్శక నిష్పాక్షిక దర్యాప్తు కోరుతున్నాం. సిట్ దర్యాప్తుపై విశ్వాసం లేదు. స్వతంత్ర సంస్థ దర్యాప్తుతోనే నిజాలు నిగ్గుదేలుతాయి. ఈ దారుణంలో డీజీపీతో సహా ఉన్నతాధికారులు చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని పొన్నవోలు ధర్మాసనం ముందు తన వాదన వినిపించారు. కేసులో 5గురిని అరెస్ట్ చేసినట్టు, 6గురిని నిందితులుగా చేర్చినట్టు సిట్ తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. ఈ సందర్భంగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వమని అడిగింది కోర్టు.